హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇది కోస్తున్నాను కదా, ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నానండి. వర్షాలు పడి చాలా బలంగా ఉందండి ఇది. యాక్చువల్లీ ఇది వాలకం చూస్తే పంపర పనసలాగా ఉందండి. ఇది చూడాలి, కోసి చూడాలి. అసలు యాక్చువల్లీ ఇది అసలు ఈ ప్లాంట్ వచ్చి టేబుల్ నిమ్మండి. చిన్న చిన్నగా వస్తాయి చూడండి, నిమ్మకాయ అంత. ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. వాటిని అలాగే రిచ్ సి విటమిన్ అది. దాన్ని డైరెక్ట్గా తినేస్తామన్నమాట. అలాగే తొక్క తీయకుండా అలాగే తీస్తారు. రిచ్ సి విటమిన్ అది. కానీ ఇదేమో పెరిగి ఇంత పెద్దగా అయిందండి ఇందులో. అదే అర్థం కాలేదు. చూడాలి. అసలు ఈ చెట్టు నిండుకు చిన్న చిన్నగా ఉంటాయి, నిమ్మకాయ సైజులో. ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆరెంజ్ అయిన తర్వాత ముందు గ్రీన్లో వస్తుంది, తర్వాత ఆరెంజ్ అయిన తర్వాత అలాగే కోసి తినేస్తారనమాట, డైరెక్ట్ తొక్కతోటే. అలా తినేవాళ్ళము. ఒక 4-5 సార్లు కాసిందండి బాగా. తర్వాత ఏమో ఇది వచ్చింది, ఇది ఒక్కటే వచ్చింది. చూడండి, ఇది ఉల్లిపాయలు అండి, చిన్న ఉల్లిపాయలు. దీని పువ్వులు చూడండి, ఇది ఇలా అయింది. ఇందులోనే విత్తనాలు ఉంటాయి. ఇవి విడిగింది కదా, ఇందులో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ విత్తనాలు అనమాట. ఇప్పుడు నేను ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉంచేదాన్ని, కాకపోతే వర్షాలు కంటిన్యూగా పడుతుందండి హైదరాబాద్లో. అందుకని తీసేస్తే మంచిదని తీసేస్తున్నానండి. ఇప్పుడు ఇది మనము ఒకటి నాటాం కదా, చూడండి. ఇందులో ఎంత అవుతుంది? ఒక విత్తనం నాటితే ఇందులో 5 వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 ఇలా వస్తాయండి. ఇది మనందుకే ఉల్లిపాయలు మనకు కుండీల్లో కూడా వేసుకొని ఈజీగా పెంచుకోవచ్చండి. మరి అసలు విత్తనాలు నాటడం అవసరమే లేదు. మనము ఇలా ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తెస్తాం కదా, అది కూడా నాటినా కూడా ఇప్పుడు ఒకటి నాటితే 4-5 వస్తాయి చూడండి. ఇదేనమాట మనకు చాలా లాభము. బాగా వస్తాయి. ఇది కుండీల్లో ఈజీగా అవుతుంది. ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఉల్లిపాయలంతా పాడవుతాయేమో అని హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇది ఇలా పీకేస్తే వచ్చేస్తాయండి. ఇవి ఇంత ఈజీగా వచ్చేస్తాయి. ఇవి మనకు కష్టపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఒక ఉల్లిపాయ నాటితే చూడండి ఎలా వచ్చినాయో. ఇదేనమాట మన దీనికి లాభం. ఒకటి నాటితే 4-5 వస్తాయి ఒక గడ్డలో. చూసారా, ఇలా వస్తాయండి. ఇవన్నీ తీసి ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాను. పాడవుతాయేమో మళ్ళీ వర్షానికి. తేలిగ్గా వచ్చేస్తాయండి. చూడండి, ఇలా ఒక దాంట్లో 4-5 ఉంటాయి చూడండి. ఈ చిన్నగా ఉండేవి అలాగే ఉంచేస్తున్నాను. మళ్ళీ అవుతాయి అవి. ఇవి ఉన్నాయి కదా, అవి అలాగే నాటేస్తాను అన్నమాట. పెద్దగా ఉన్నవి కోసేస్తాం అన్నమాట. చూడండి, 1 2 3 ఒకటికి ఒకటి రాదే అని రాదు అది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇన్ని ఉల్లిపాయలు అండి. ఒక 5-6 నాటుంటాను ఉల్లిపాయలు. చూడండి, ఇన్ని ఉల్లిపాయలు ఇచ్చింది. అది కోస్తాను ఇప్పుడు, అది ఏం తెలుస్తుంది. ఉల్లిపరక కూడా తీసుకున్నానండి. ఇన్ని వస్తాయి చూడండి. మనకు భూమాత ఎంతో ఇస్తుందండి. ప్రకృతి మనకు చాలా ప్రసాదిస్తుంది. మనం కాస్త శ్రద్ధ పెట్టామంటే ప్రకృతి మీద ధరతిని మనకు ప్రకృతి ఎంతో ఇస్తుందండి. మనం ఇచ్చేది కొద్దిగా ప్రకృతికి, కానీ మనకు ఎన్నో పోషక విలువ కలిగిన పదార్థాలు ఆహార రూపంలో ఇస్తుందండి. చూడండి, ఇన్ని వచ్చాయి. ఒక 5-6 నాటుంటాను అంతే విత్తనాలు. ఇవి చిన్న ఉల్లిపాయలు నాటింది. మళ్ళీ చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి, అన్నీ నాటేశానండి. మళ్ళీ ఒక 3 నెలలకు మళ్ళీ తయారైపోతాయి ఇలా.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి ప్రేమికులు, గార్డెనింగ్ మీద ఇష్టమన్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఇలా మన చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి. పెద్ద పెద్ద టెర్రస్ గార్డెన్లో ఉండాల్సిన అవసరం లేదు. కాస్త వర్మి కంపోస్టు, ఇసుక, మన గార్డెన్ సాయిల్ అంతా కలిపి వేసుకొని కాస్త శ్రద్ధ చేస్తే మన ప్రకృతి ఎంతో ఇస్తుందండి. విలువైంది, చాలా చాలా ఇస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి ఈ విషయాన్ని. థ్యాంక్ యూ.